నిలువు దోపిడీ అనగానే మనకు గుర్తొచ్చేది తిరుపతి. కానీ అన్నవరం వెళ్తే కొట్లోళ్ళు మనల్ని నిలువు దోపిడీ చేసేస్తారు నిజంగానే. ఎంత రేట్లు ఉంటాయంటే చాలా దారుణమైన రేట్లనమాట. కొబ్బరికాయ రూ. 40 అంట. మీరెక్కడన్నా విన్నారా అసలిది? కొండపైకి తీసుకొచ్చి అమ్ముకుంటున్నందుకు వాళ్ళు ఎంతో కొంత లాభం ఏసుకుంటారు. కానీ మరీ ఇంత దారుణంగానా? దేవుడి పేరు చెప్పి దారుణంగా దండుకుంటున్నారనిపించింది నాకైతే. నోము టికెట్ ఏమో రూ. 300. అలాగే నోముకి కావాల్సిన పూజ సెట్ కూడా రూ. 300 దాంట్లో 5 కొబ్బరికాయలు, ఒక అర డజన్ అరటిపళ్ళు, పువ్వులు, తులసి పత్రి అవే ఉంటాయి. అంతకు మించి ఏముండవు. దాని బదులు మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే అట్లీస్ట్ కాయ 20, ఇంకా అంతా మించితే రూ. 30 పడుతుంది. అంతకు మించి పడదు కదా. సో మీరు ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే 5 కొబ్బరికాయలు, డజన్ అరటిపళ్ళు, పువ్వులు అవి ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోండి. చాలా బెటర్ అది. దూరాల నుంచి వచ్చే వాళ్ళంటే మోసుకురాలేరు, కానీ కొంచెం వీలున్న వాళ్ళు పట్టుకెళ్ళడం చాలా బెటర్. అక్కడ ఉంటాయి కదా మోసుకెళ్ళడం ఎందుకని మేము తెచ్చుకోలేదు. దానికి పర్యవసానం ఇదనమాట. జుట్లు దించే దగ్గర ఇంకొక రకం, అది నేను మీకు నెక్స్ట్ షాట్లో చెప్తాను. బాయ్ బాయ్.